ఇప్పుడు సడన్ గా మీరు అన్నట్టు గ్యాప్ వచ్చేసింది. అదే అంటున్నాను. మరి ఉండగలుగుతున్నారు. 2 రోజులుగా నాకే నిద్ర కళ్ళు చూడండి మంట కొడుతుంది, నిద్ర పట్టట్లేదు. అంటే గ్యాప్ అంటే ఎస్ మీరు అనుకునే గ్యాపే వచ్చిందంట దువ్వాడ సీనికి. సిగ్గు లేకుండా ఇంతమంది వాళ్ళిద్దరిని అసహించుకుంటుంటే, చేదరించుకుంటుంటే, సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా మీడియాలో కూర్చొని నాకు గ్యాప్ వచ్చింది, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు మాధురి గుర్తు వస్తుందని పిచ్చి పిచ్చి మాటలో మాట్లాడుతున్నాడు వీడు. బయట కూర్చొని హౌస్లో కూర్చొని ఆవిడేమో ఎవరి మీద గొడవ వేసుకుందాం, ఎవరి మీద రంకెలేద్దాము అని ఎదురు చూస్తూ ఉంది. ఆంబోతులాగా ప్రతి ఒక్కరి మీద పడి రంకెలు వేయటమే, ప్రతి ఒక్కరితో గొడవ, ఎవరు దొరుకుతారా వాళ్ళ మీద గొడవ వేసుకుందామని ఎదురు చూస్తుంది. కావాలని గొడవ వేసుకుంటుంటుంది, సంబంధం లేకుండా గొడవ వేసుకుంటుంది, సబ్జెక్ట్ లేకుండా గొడవ వేసుకుంటుంది. డే 1 నుంచి నైట్ జరిగిన ఎపిసోడ్ దాకా ఎవరో ఒకరితో ప్రతిరోజు గొడవ వేసుకుంటూనే ఉంది. నైట్ జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్లో కూడా రీతితో గొడవ వేసుకునింది. నాకు నిద్ర పట్టడం లేదు, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, నాకు దోవాడ గుర్తొస్తున్నాడు, నాకు బాధేస్తుంది, మీరు అరుస్తున్నారు, మీరు గుసగుసలు పెడుతున్నారు, దానివల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని రీతు మీద గొడవ వేసుకునింది. ఒకసారి రీతితో ఏమి గొడవ వేసుకునింది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈవిడ ఏ విధంగా రంకెలేస్తుంది ఆంబోతులాగా, ఏ విధంగా అరుస్తుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఆ గొడవ గురించి. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ 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 దయచేసి కొంచెం లైక్ చేయండి, పెద్ద మనసు చేసుకొని రిక్వెస్ట్ అడుగుతున్నా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి. కుదిరితే అలాగే అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేస్తే వీడియోలు చేయడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వ్యూస్ ఏమో బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ చూసుకుంటే మరి దారుణంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా కొద్దిగా మీరు లైక్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా? ఇప్పుడు గొడవ ఏ విధంగా మాధురి రంకిలేస్తుంది హౌస్లో కూర్చొని అనేది ఇప్పుడు మీకు వినిపించి 1 by 1 మాట్లాడదాం. చెప్పు అంబోతు. ఈవిడే స్టార్ట్ చేస్తుంది. ఏం గొడవ పడాలని చూస్తున్నారా, ఏం గొడవ పడాలని చూస్తున్నారా అని ఈవిడే స్టార్ట్ చేస్తుంది. నిజానికి అక్కడ ఎవరు గొడవ పడాలి అని ఎవరికి లేదు, వాళ్ళకి ఈవిడికి ఉంది అందరితో గొడవ పడాలని. ఈవిడే స్టార్ట్ చేస్తుంది. సంబంధం లేకుండా గొడవలు వేస్తుందండి, సంబంధం లేకుండా సబ్జెక్ట్ లేకుండా గొడవలు వేస్తుందండి. రీతితో కూడా గొడవ కూడా అది దారుణం అసలుకి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గుసగుసలు ఉంటాయి, కొంచెం డిస్కషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడికి వెళితే డిస్టర్బెన్స్, నిద్ర డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మనకి ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లో సాగినట్టు హౌస్లో కూడా సాగాలంటే కుదరదు కదా. మనం ఇంట్లో పెత్తనం చెలాయిస్తాము, మనం ఇంట్లో ధూమ్ ధామ్గా ఉంటాము, హౌస్లో కూడా ధూమ్ ధామ్గా ఉంటాము, పెత్తనం చెలాయిస్తాము అంటే కుదరదు కదా. ఎవరు ఊరుకోరు. నీ ఇంట్లో నీకు చెల్లుబాటు అవద్ది, బిగ్ బాస్ హౌస్లో చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి కొంత డిస్కషన్ ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఉండరు, ఓకేనా? సిగ్గు లేకుండా ఎట్ట పడితే అట్ట నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటుంది అనమాట. చెప్పు తర్వాత. మీరు అవును ఉంది అలాగే ఎవరి ప్రాబ్లం కలుగుంటే ఇప్పుడు నేను చెప్పిన కదా నువ్వు వచ్చావు మధ్యలో మాధవి గారు మాట్లాడుతున్నాడా? నేను బిగ్ బాస్ రూల్ అని అడిగి అవును రూలే. ఎందుకు ఆపుతున్నారు బిగ్ బాస్? చెప్పలేదు. బిగ్ బాస్ ఎందుకు ఆపుతున్నారు? నేను ఒప్పుకోను. లైట్ ఎందుకు ఆపుతున్నారు? ఆగవమ్మా కసంత ఆగు. ఎందుకు తొందరపడతావు? లైట్లు ఎందుకు ఆపుతున్నారంటే పడుకోని వాళ్ళు పడుకోవచ్చు అని. మీరు కంపల్సరీగా పడుకోవాలి, ఇది నా రూల్ అని బిగ్ బాస్ ఎక్కడా పెట్టలా. నిద్ర వచ్చిన వాళ్ళు నిద్ర పడుకుంటారు, నిద్ర రాని వాళ్ళు డిస్కషనే పెట్టుకుంటారు. లైట్లు ఎందుకు ఆపుతున్నారంటే బిగ్ బాస్ ఏమన్నా రాసి పెట్టాడా? లైట్లు ఆపితే ఖచ్చితంగా మీరు పడుకోవాలి, డిస్కషన్ పెట్టకూడదు. బిగ్ బాస్ అని చెప్పాడా? డిస్కషన్ పెడతారు. వాళ్ళకి నిద్ర వస్తే పడుకుంటారు, నిద్ర రాకపోతే వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారు, పాడుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నీకు నచ్చితే నువ్వు ఉండు, లేకుంటే దొబ్బయి హౌస్లో నుంచి రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇంకా మాట్లాడు. మీరు పడుకోలేదండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో నోరు
నోరు ఉంది, నోరు తప్ప ఇంకేం లేదు. వచ్చిన కానించి ఏమన్నా పని చేసిందా, ఏమన్నా టాస్క్లు ఆడిందా, ఏమన్నా కాంటెంట్ ఇచ్చిందా, ఏమీ లేదు. అరవటం తప్ప, అరవటం. ఇవి స్టార్టింగే ప్రిపేర్ అయి వచ్చింది. మనము ఏమి పీకలేము అక్కడికి వెళ్ళి, మనం ఏమి చేయలేము, మనకేం చేత కాదు. మనకున్నది ఒకటే నోరు. ఆ నోరు వేసుకుని అందరి మీద పడిపోదాం. అందరి మీద పడిపోతే మనం టీవీలో కనిపిస్తాము, కంటెంట్ వస్తుంది అని ఒక స్కెచ్ చేసుకునే వచ్చింది. ఈవిడ దగ్గర సబ్జెక్ట్ లేదు, మ్యాటర్ లేదు. ఈవిడ దగ్గర మ్యాటర్ వీకు, మ్యాటర్ నిల్లు. నోరు మాత్రం ఉంది, పెద్ద నోరు ఎగేసుకుని వస్తుంది. నోరేసుకొని నువ్వు ఎవడవమ్మా చెప్పేదానికి? నువ్వు ఎవడ అసలు చెప్పేదానికి? నా లాంటి నీకు తగల్లా బిగ్ బాస్ హౌస్ లో. నా లాంటి కూడా నీ పక్కన ఉంటే అప్పుడు రీతు స్థానంలో నేను కానీ ఉంటే తర్వాత ఏరేలాగా ఉండేది. పాప నిన్ను చూసి భయపడుతున్నారు అందరూ. వాళ్ళు దడుచుకుంటున్నారు, అసలుకి మాట్లాడాలంటే భయపడుతున్నారు. అది నోరా లేకుంటే తాటి మట్ట. చెప్తున్నారు కదా బిగ్ బాస్ రూల్ ఏంటండి? బిగ్ బాస్ రూల్ ఉందా అనుకుంటున్నారు? ఉంది అని చెప్పడానికి మీరెవరు? నేను మీకు మెంబర్ ఇక్కడ లేదని చెప్పడానికి నువ్వెవరు అసలుకి? నువ్వెవరు అసలుకి? వాళ్ళతో పాటు హౌస్ మేట్ ఎలాగో నువ్వు కూడా ఒక హౌస్ మేట్వి అంతే. అంతకు మించి నీదేం లేదు అక్కడ పాత్ర. నువ్వేమన్నా రాజమాతవ కాదు, లేకుంటే శివగామిదేవి కాదు, నువ్వేం కాదనమాట. సరేనా? మీరు చెప్పిన మాట వినడానికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. అలాంటప్పుడు అదే చెప్తున్నాను, బిగ్ బాస్ చెప్తే వెళ్ళిపోతాను. మాట్లాడలేదు ప్రతిదానికి ఎందుకు వస్తున్నాను? మీతో మాట్లాడాను నేను. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. అసలు మీ పేరు ఇద్దరు మాట్లాడుతున్నా మీకెందుకు? మీరు కూడా మీకు చెప్తున్నాను. అక్కడ రీతు ఆవిడ పేరు ఎత్తల. పాపం ఆ అమ్మాయి ఆవిడ పేరు ఎత్తల. ఆవిడేదో మాట్లాడుకుంటుంది రీతు. ఆవిడ వచ్చింది మధ్యలోకి పోయి నన్నే అంటుండవు కావాలి, నువ్వు నన్నే అంటుండవు. ఆవిడే ఒక గొడవను సృష్టించుకునింది. ఆవిడ జోలికి ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించలా. ఆవిడ నోరు అర్థమైపోయింది. ఆవిడ నోట్లో నోరు పెడితే అది గబ్బు అని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఆ నోరు గబ్బు అని అర్థమైపోయింది అందరికి. అందుకే ఆవిడ జోలికి ఎవరు వెళ్ళలా. ఈవిడే గెలుపుకుంటుంది, కావాలని గెలుపుకుంటుంది. తర్వాత చెప్పు. ఇంకా గొడవ ఉంది, చాలా ఉంది. ఇంకా చూడు ఎలా వస్తుందో చూడండి. రంకిలేస్తుంది. నిద్ర పడపోతే ఇంటికి పో, దువ్వాడు ఎదురు చూస్తుండు. లేకపోతే ఇంటికి పో, దువ్వాడు ఎదురు చూస్తుండు. గ్యాప్ వచ్చిందంట, నైట్లో నిద్రలేదంట. దువ్వాడ సీరుకి గ్యాప్ వచ్చింది అంటున్నాడు. అది న్యూస్ ఛానల్లో కూర్చొని చాలా గ్యాప్ వచ్చింది అంటుండు, సిగ్గు లేకుండా. పో కూర్చోండి. మీరు సిరాకు అంటే బయటకు పడుకోండి. అలాగలాగేంటి ఏదో నోరు ఉంది కదా అని ఓ అరిచేస్తే అయిపోదు. అయిపోతుంది చూడు గంగిరెద్దు లాగా. మాట్లాడకూడదు చెప్తే ఎందుకండి క్వశ్చన్స్? అసలు ఏమని అడిగారు? ఏమెందుకు వస్తుంది? అడిగానా నేను? అదేం క్వశ్చన్? బిగ్ బాస్ రూలా? నా ఇష్టం అమ్మా, నేను అడుగుకుంటా. నేను మిమ్మల్ని అడిగానా? మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఊరికే ఎక్కువ మాట్లాడుకు అంటే పట్టానికి బాగా పొగర పట్టింది ప్రతి ఒక్కరిని. ఊరుకో, ఏపు నువ్వేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టావా? ఇది నువ్వా? ప్రతి ఒక్కరిని ఏపు అంటున్నావా? తిరిగి నేను అనడానికి ఎంత సోపట్టద్దే? పోయేసి అనేదానికి పో నువ్వు అనేదానికి ఎంత సోపట్టద్దే? ప్రతి ఒక్కరిని ఇది ఒకటి అలవాటైపోయింది. ఊరుకో అయింది. ఊరుకు దవడం మీద మింగేలేక ఇక్కడ కూడా మీరే మీ టికెట్ ఎక్కాలని అవుతాం. మేము పడ్డానికి లేదు. ఇస్తాను నా నవ్వు, నేను నవ్వుకుంటా. పడుకునే టైంలో నవ్వుతా అసలు ఊరుకోము. తెలుగు మాట్లాడుతున్నావు. నోరు చూడండి, అది ఎంత నోరంటే నిజంగా ఆ దువ్వాడ సీను ఎలా భరిస్తున్నాడో ఈవిడ నాకు అర్థం కాల. ఇలాంటి నోరు వేసుకొని ఆ ఇంట్లో ఎలా ఉంటుందో, ఆ దువ్వాడ సీనితో ఎలా ఉంటుందో, వాడెలా ఈవిడిని భరిస్తున్నాడో నిజంగా అర్థం కాల. అసలు అది నోరా లేకుంటే ఇంకేమన్నా అర్థం కావట్లేదు అసలు ఎవరికి. గబ్బు చేస్తుందండి బిగ్ బాస్ హౌస్ని, గబ్బు చేస్తుంది. ప్రతిరోజు కూడా
ఆ బిగ్ బాస్ కూడా ఈయన కంటెంటే ఇలా అసలు ఎపిసోడ్ మాత్రం ఈవిడి గొడవే సరిపోతుంది. ఇంకేదో గొడవ లేదు, ఈవిడి గొడవే ఎపిసోడ్ అంతా ఈవిడి గొడవే, ఏడు గొడవలే లేవు. ఇంకా ఈరోజు అసలు వచ్చిన కాడి నుంచి ఆవిడ వారం అవుతుంది కదా, వారం రోజుల నుంచి ప్రతిరోజు ఎవరితో గొడవ, ప్రతిరోజు గొడవే, గ్యాప్ ఇవ్వటంలా ప్రతి ఒక్కరితో గొడవ వేసుకుంటుంది. ఆవిడని చూసి పిల్లలు భయపడుతున్నారు, పారిపోతున్నారు పాపం చాలా మంది ఆవిడ దెబ్బకి, ఆవిడ నోరాది ఏమన్నా తాటి మట్టాలి సిగ్గు లేకుండా. చూద్దాం, ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, నామినేషన్ టైం ఉంది. ఇంకా నామినేషన్లో ఈవిడ ఎలాంటి పాయింట్స్ పెట్టొద్దో అన్నిటి గురించి మాట్లాడదాం, రాబోయే రోజులు అన్నిటి గురించి మాట్లాడుతున్నావు. ఓకేనా? మీరు కొంచెం లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.